మాత్రే నమః. లలిత సహస్రనామ పారాయణలో 23వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామధాయిని. మహాపద్మాటవి అంటే మహా అంటే గొప్పదైన విశాలమైనటువంటి, పద్మ అంటే తామర పువ్వులు, అటవి అంటే అడవి ప్రాంతము, సంస్థ అంటే కలిగి ఉన్నది, గొప్పదైన విశాలమైనటువంటి తామర పువ్వులతో కలిగినటువంటి అటవీ ప్రాంతం అమ్మవారు కలిగి ఉన్నది అని అర్థం. కదంబ వనవాసిని, కదంబాలు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు. అటువంటి కదంబ వనం, వనం అంటే కదంబ వృక్షాలు కలిగినటువంటి వనం. దీనికి ఇంకొక అర్థం ఉంది. ఆ వనంలో అమ్మవారు నివసిస్తూ ఉంది. మహా ఋషులు అమ్మవారిని ఎంతో తపస్సు చేసి నిరంతరము ఆమె కోసం తపస్సు చేసేటటువంటి ఋషులు అందరూ కూడా ఆ కదంబ వనంలోని కదంబ వృక్షాల వలె చలించకుండా అమ్మవారి నామస్మరణ చేస్తూ నిరంతరము అమ్మ జపంలో మునిగి తేలుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని అనుగ్రహించడం కోసమే అమ్మవారు కదంబ వనంలో తిరుగుతూ ఉందని కొన్ని పుస్తకాల్లో చెప్పబడింది. కదంబ వనవాసిని సుధా సాగర మధ్యస్థ. సుధా అంటే అమృతం, సాగర అంటే సముద్రం, మధ్యస్థ అంటే మధ్యలో, అమృతపు సముద్రం మధ్యలో. కామాక్షి కామదాయిని. కామాక్షి అంటే ఖా అనేది లక్ష్మీ అమ్మవారి యొక్క బీజాక్షరం, మా అనేది సరస్వతి దేవి యొక్క బీజాక్షరం. అక్షి అంటే కన్నులు కలిగినది. సరస్వతి లక్ష్మీదేవులు ఇద్దరిని కూడా అమ్మవారి కన్నులుగా కలిగి ఉన్నది. అంటే అమ్మవారి అపాంగ వీక్షణాలు పడిన వెంటనే మనకి లక్ష్మీ సరస్వతి యొక్క కటాక్షం కలుగుతుందని దీని భావన. కామాక్షి కామదాయిని. కామదాయిని అంటే భక్తులు కోరిన కోరికలను తీర్చే తల్లి అని అర్థం. ఇందుకు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము? సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గుహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగం అంటే అమ్మవారి బిందు స్వరూపంలోని అయ్యవారితో కూర్చుంటుండగా అది సుమేరు శృంగ మధ్యస్థ అంటే శాస్త్రాలలో కూర్చుంది. తర్వాత ఇవన్నీ ఆవరణలండి. అమ్మవారు నవావరణ కదండి, ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్కటి ఉంది. మనము మీద నుంచి కిందకు వస్తున్నాం, మీద నుంచి కిందకు వస్తున్నాం. బిందు స్వరూపం కదండి అమ్మవారు. బిందు స్వరూపంలో అయ్యవారు అమ్మవారు కూర్చున్నారు. ఆ కిందన పంచ బ్రహ్మాసనం, ఆ కిందన ఆ పంచ బ్రహ్మాసనం ఎక్కడుంది? చింతామణి గృహంలో ఉంది. ఆ చింతామణి గృహం ఎక్కడుంది? మేరు పర్వతాల శిఖరాల మధ్యలో ఉంది చింతామణి గృహం. ఆ మేరు పర్వతాలు ఎక్కడున్నాయి అని అంటే ఈ సుధాసాగర మధ్యస్థ ఇందులో ఉన్నాయి. ఆ మధ్యలోని మేరు పర్వతం అలా వచ్చింది చూసారా. అది ఎలా వచ్చింది? మీరు ఇక్కడ సుధాసాగరం ఎక్కడ వచ్చింది అంటే ఆ కింద తామర పువ్వులతో కూడినటువంటి అటవీ ప్రాంతం కదంబ వనం. కదంబ వనం చుట్టూ చూసారా ఆవరణలు ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయో. ఈ 3-4 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఏ ఆవరణలో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒక వీడియో చేసుకున్నాము. చాలా బాగుంది కదండి. ఇప్పటికైతే ఇంతే. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా అమ్మవారి యొక్క స్థితిగతులు, తర్వాత అమ్మవారి యొక్క వర్ణన, గుణవర్ణన, ఇప్పుడు మరి స్థూలరూప వర్ణన, ఇది అమ్మవారి నవావరణ యొక్క వర్ణన అనేది జరుగుతూ ఉంది. అమ్మవారు ఎక్కడ కూర్చున్నారు, ఆ కింద ఆవరణ ఏంది, ఆ కింద ఆవరణ ఏంటి, ఆ కింద ఆవరణ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఈ 2 శ్లోకాలకి సంబంధించి సౌందర్య లహరిలోని ఒక శ్లోకం ఉంది. అదే ఏంటంటే సుధా సింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నిపోపవనవతి చింతామణి గుహే శివాకారే మంచే పరమశివ పర్యంత నిలయాం భజంతి స్వాం ధన్యాః కతిజన చిదానందలహరీ. అమ్మవారిలోంచి వచ్చినటువంటి వశిన్యాది వాగ్దేవతలే అమ్మవారి యొక్క లలిత రహస్యనామ శాస్త్ర స్తోత్రాలను చెప్పారు.
ఈ సౌందర్యలహరి అనేది శంకరాచార్యుల వారు మనకి చెప్పారు. ఈ రెండిటికి ఏ విధంగా ఉన్నది అని సరిపోల్చి చూసుకుందాము అని అనుకుంటే ఇప్పుడు 22, 23 శ్లోకాలకి ఇక్కడ చూసారా అమ్మవారి సుధా సింధూర్ మధ్య శ్లోకానికి ఎలాగా కోయిన్సిడెన్స్ అయిందో చూసారా. ఈ రెండు కూడా ఒకటే. యువతల అమ్మవారు చెప్పింది ఒకటే, అవతల శంకరుడు చెప్పింది కూడా ఒకటే. చూసారా, వసిన్యాది వాగ్దేవతలు తర్వాత శంకరాచార్యుల వారు మనకి చెప్పింది ఎలా మ్యాచ్ అవుతున్నాయో ఇక్కడ మనం సరిపోల్చి చూసుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఖడ్గమాలిలో కూడా ఆవరణ దేవతలు వస్తారు. నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. ప్రస్తుతానికైతే ఈ శ్లోకానికి ఇంకా అర్థం తెలుసుకుందాము. మీకు ఫ్యూచర్ వీడియోస్లో సౌందర్యలహరి చెప్పేటప్పుడు సౌందర్యలహరి గురించి మీకు నేను అందులో ఎలా చెప్పారు శంకరాచార్యుల వారు, ఇక్కడ ఇందులో వసిన్యాది వాగ్దేవతలు మనకి అమ్మవారి గురించి ఏ విధంగా చెప్పారు అనేది మనం సరిపోల్చి చూసుకునేటప్పుడు మనం చెప్పుకుందాం, మరొక వీడియో చేసుకుందాం. ఈ శ్లోకంకి ఇంతవరకే మనం అర్థం తెలుసుకుందాము. ఇంకా ముందు శ్లోకాల్లో ఒక 3-4 శ్లోకాలు అయిపోయిన తర్వాత అమ్మవారు నవావరణలు ఎలా ఉన్నారు, అమ్మవారు ఎక్కడ ఉంది, ఏ ఆవరణలో ఏమున్నాయి అనే విషయాలు మీకు సరికొత్త వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంచుతాను. ఇప్పటికైతే ఈ శ్లోకానికి వివరణ ఇచ్చుకున్నాము. రేపు మరి ఇంకో శ్లోకం గురించి చెప్పుకుందాము. శ్రీమాత్రే నమః. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.